ఒక దేశ అధ్యక్షుడిని ఇంకో దేశం క్యాప్చర్ చేసి వాళ్ళ చట్టాల ముందు నిలబెట్టొచ్చా? ఇది ఇంటర్నేషనల్ లా ప్రకారం ఎంతవరకు కరెక్ట్? ఇవాళ పరిశీలిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునైటెడ్ నేషన్స్ చార్టర్లో ఆర్టికల్ 2 ఏం చెప్తుందో మనం చూద్దాం. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే ప్రతి దేశం కూడా వేరే దేశాల యొక్క సావరెంటీని గుర్తించాలి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని గుర్తించాలి. అంటే ఆ దేశ సరిహద్దులకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని క్రాస్ చేసి ఆ దేశ వ్యవహారాల్లో మనం తలదూర్చకూడదు. అయితే దీనికి ఒకే ఒక ఎక్సెప్షన్ ఆర్టికల్ 51లో మెన్షన్ చేశారు. అంటే మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మీరు ఆ పని చేయొచ్చు. అంటే ఒక దేశం మీ పైన దండయాత్ర చేస్తే, అటాక్ చేస్తే మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మీరు ఈ రూల్ని అతిక్రమించవచ్చు. అదర్వైజ్ యూ హావ్ టు రెస్పెక్ట్ ద sovereignty of other states. రెండవది ఇంటర్నేషనల్ కస్టమరీ లా. హెడ్ ఆఫ్ ద స్టేట్స్ అంటే ఒక దేశ అధ్యక్షుడికి న్యాచురల్గానే ఇమ్యూనిటీ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి. ఇది ఏ చట్టంలోనూ రాసిలేదు, కానీ ప్రపంచ దేశాలన్నీ ఫాలో అవుతున్న కస్టమ్స్లో, ట్రెడిషన్స్లో ఇది ఉంది. సో ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు ప్రస్తుతానికి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన తప్పు చేసినప్పటికీ కూడా ఆయన పదవికి మనం గౌరవించి అతనికి ఇమ్యూనిటీ ఇచ్చి తీరాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పని కూడా అమెరికా చేయలేదు. అయితే ఇలాంటి సందర్భంలో యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది అనే క్వశ్చన్ మీకు వస్తుంది. యునైటెడ్ నేషన్స్లో 2 ఆర్గన్స్ మనం మాట్లాడుకోవాలి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి బైండింగ్ పవర్స్ లేవు. అమెరికా చేసిన చర్యని ఖండించి ఒక తీర్మానం చేయొచ్చు, అంతకుమించి ఏమీ చేయలేదు. కానీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి బైండింగ్ పవర్స్ ఉన్నాయి. సో వాళ్ళు తీసుకొచ్చే తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ అందులో పర్మనెంట్ 5 P5 కంట్రీస్లో యునైటెడ్ స్టేట్స్ ఒకటి. సో కాబట్టి అది వీటో చేసి అటువంటి తీర్మానాన్ని ఆపేస్తుంది. సో యుఎన్ఎస్సీ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి.